భగవద్భక్తులందరికీ వైష్ణవ భక్తులందరికీ పంచాంగ ప్రణామాలు అర్పించుకుంటూ ఈరోజు మీకు ఇంకొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ముందుకు వచ్చాను. నేను ఎప్పుడు చెప్పుకుంటున్నట్లుగా భగవద్గీత యథాతథ శ్రీల ప్రభుపాదుల వారి కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారు రచించిన భగవద్గీతకి యథాతథం అనే పుస్తకంలోంచి మనం 108 శ్లోకాల గురించి తెలుసుకోవడం ప్రారంభించాము. అందులో 84 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం 85th శ్లోకం 12వ అధ్యాయంలో 8వ శ్లోకం, మనం మొన్న 87వ శ్లోకం 12వ అధ్యాయంలో 5వ శ్లోకం లాస్ట్ వీక్లో చెప్పుకున్నాము. ఇప్పుడు 87వ శ్లోకం 12వ అధ్యాయంలో 8, 9, 10 89 శ్లోకాలు అవుతాయి. దీనికి ప్రభుపాదుల వారు కొంచెమే భాష్యం ఇచ్చారు. అందుకని బహుశా 3 కంప్లీట్ చేయడానికి వీలైతే కంప్లీట్ చేసేసుకుందాము. ముందుగా హరే కృష్ణ మహామంత్రం 11 సార్లు. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చాపతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఓం నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భద్రలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నిత్యనామ్నే. నమో సారస్వతే దేవే గౌరవాణి ప్రచారణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేస్తారిణి. జయ జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే రామ 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 హరే జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ. మనం కిందసారి 12వ అధ్యాయంలో 5వ శ్లోకం చెప్పుకున్నాం కదా. 12వ అధ్యాయంలో చాలా తక్కువగా 20 శ్లోకాలే ఉన్నాయనుకున్నాము. 20 శ్లోకాల్లో ఒక శ్లోకం మనం చెప్పుకున్నాం. భక్తి యోగం మనం ఎప్పుడు ఇది లాస్ట్ టైం చెప్పినప్పుడు కూడా చెప్పుకున్నాము. ఈ 6 నుంచి 12వ అధ్యాయాలు భక్తి యోగం కింద వస్తాయి. మొదటి 6 అధ్యాయాలు కర్మయోగం కింద వస్తే ఈ 6 అధ్యాయాలు భక్తి యోగం కింద వస్తాయని, భక్తి యోగం ఈ భగవద్గీతలో ఒక వజ్రాల హారం లాంటిదని, ఈ కర్మయోగము జ్ఞానయోగము దానికి పైన కింద కవరులాగా దాని సేఫ్టీ కోసం అటు ఇటు పెట్టినట్టుగాను ఆచార్యులు చెప్పారని ఆ విషయం తెలుసుకున్నాము. అయితే ఈ 5వ శ్లోకంలో మనము అర్జునుడికి భక్తి యోగం చేయటం చెప్పేటప్పుడు 5వ శ్లోకంలో ఏం చెప్పారంటే, పరమపురుషుని అవ్యక్త నిరాకారతత్వం పట్ల మనస్సు ఆసక్తమైన వారికి ప్రగతి చాలా కష్టంతో కూడి ఉంటుంది. ఆ పద్ధతిలో ముందుకు పోవడం దేహదారులకు సర్వదా కష్టమే. ఈ కాలంలో ఆయన చెప్పింది 5,000 సంవత్సరాల పూర్వమైనా కూడా ఇప్పుడు కూడా అది వర్తిస్తుంది. అప్పుడే చేయడం కష్టమో అని దేవాదేవుడు చెప్పారంటే కలికాలంలో అసలే కష్టం. మనకి ఈ 12వ అధ్యాయం అర్జునుడు నిరాకారవాదులు నీకు ఇష్టమా లేకపోతే సాకారవాదులు నీకు ఇష్టమా, ఎవరు నువ్వు నీ భక్తియుత సేవలో సర్వదా యుక్తంగా నెలకొన్నవారా లేదా అవ్యక్తమైన నిరాకార బ్రహ్మాన్ని అర్పించేవారా, ఎవరు నువ్వు పరిపూర్ణంగా భావిస్తావు అని అర్జునుడు కృష్ణుడు అడిగిన దాంతో ఈ అధ్యాయం ప్రారంభమైంది. కిందసారి మనం 5వ శ్లోకం చెప్పుకున్నాం. ఇంకా 5వ శ్లోకంలో అలా చెప్తే 6, 7లో ఏమంటున్నారంటే, తమ సమస్త కర్మలను నాకే సమర్పించి గతి తప్పకుండా నాకే భక్తులై భక్తియుత సేవలో నెలకొని తమ మనస్సును నాపైనే సంలగ్నం చేసి నిరంతరము నన్ను ధ్యానిస్తూ అర్చించే వారికి నేను జన్మమృత్యు సాగరం నుండి శీఘ్రమే రక్షించేవాడిని అవుతాను అన్నాడు. ఆ 5వ శ్లోకంలో నిరాకార బ్రహ్మ చేసేవాళ్ళు ఎంత కష్టపడతారో, లేకపోతే
మనం భక్తియుక్త సేవ చేసేవాళ్ళు ఎంత తొందరగా భగవంతుడి సాయంతో భగవంతామని చేరుకుంటారన్న విషయం ఐదు శ్లోకంలో తెలుసుకున్నాం కదా. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. సమస్త కర్మలు నాకే అర్పించి, అంటే పని చేయడం మానేయడం కాదు. నేను భగవంతుడిని ధ్యానిస్తున్నాను కాబట్టి, భగవంతుని భక్తి చేస్తున్నాను కాబట్టి నాకు కర్మ చేయవలసిన అవసరం లేదు అని అనుకోవడం కాదు. అదే అనుకుంటే అర్జునుడు ఈ భగవద్గీత మొదలైందే ఎందుకు, కర్మ మానేయద్దు అనే విషయంతో భగవద్గీత మొదలైంది. అర్జునుడు నేను యుద్ధం చేయను అన్న మాటతోటి కదా భగవద్గీత మొదలైంది. అర్జునుడి యొక్క కర్తవ్యం ఏంటి? రాజుగా యుద్ధం చేయడం. అది ఆ పని మానేస్తాను, ఆ కర్మ మానేస్తాను అన్నప్పుడు భగవద్గీత చెప్పడం ప్రారంభమైంది. అందుకని కర్మ చేసి సమస్త కర్మలు నాకే అర్పించి గతి తప్పకుండా నాకే భక్తులై భక్తి సేవలో నెలకొని ఒకసారి భక్తిలోకి వచ్చాక మళ్ళీ వెనకడుగు వేయకుండా నన్నే సేవించుకుంటూ తమ మనస్సును నా పైననే సంలగ్నం చేసి నా మనస్సు నాకే అర్పించి నిరంతరం అవిరామంగా అంటాం మనం, అవిరామంగా నన్నే ధ్యానిస్తూ అర్చించే వారికి నేను జన్మమృత్యు సాగరం నుండి శీఘ్రమే రక్షించేవాడిని అవుతాను. నిరంతరము అంటే మనం అన్ని పనులు మానేసి అని కాదు, మనం ఏ పని చేస్తున్నా దృష్టి దాని మీద పెట్టాలి. చూడండి, ఒక తల్లి చెట్టుకు ఉయ్యాలేసి అందులో చిన్నపిల్లాన్ని పడుకోబెట్టి పని చేసుకుంటూ ఉంటుంది. మన రోడ్డు మీద చూస్తూ ఉంటాం. కష్టపడే వాళ్ళకి తప్పదు అది. ఆ చెట్టుకు కట్టేసి ఆ రాళ్ళు కొట్టడమో లేకపోతే అక్కడ పని చేయడం ఏదో చేస్తూ ఉంటుంది. కొలిమిలో పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా అంతే పాపం. పిల్లల్ని ఆ ఉయ్యాల్లో వేసి భర్తకి సాయం చేస్తూ ఉంటారు. అయినా కూడా ఒకసారి కొడుతుందో చేస్తుందో మళ్ళీ దృష్టి దాని మీద వేస్తూ ఉంటుంది, ఉయ్యాల మీద. అలా మనం ఏ పని చేస్తున్నా కూడా ఆ భగవంతుని మీద మనసు మనం ఆయన దగ్గరికి పెడుతూ ఉండాలి. అది వదిలేయడం కాదనమాట. అంటే ఈ పని చేస్తున్నంతసేపు ఆయన వదిలేసి ఖాళీ అయినప్పుడు ఆయన ధ్యానిస్తాం కాదు. మనం భక్తిలో కంటూ వచ్చి భక్తిలో మందరికి వెళ్ళాలి అని మన ప్రయత్నం కొనసాగిస్తే ఆ శక్తిని కూడా భగవంతుడే మనకి ఇస్తాడు. ఈ 6-7 శ్లోకాలలో చెప్తే 8వ శ్లోకంలో ఏం చెప్పారో మనం ఒకసారి తెలుసుకుందాం. 18 శ్లోకం చదువుకుని ఈ గౌరాంగ దర్శనదాస్ చెప్పింది ఏం చెప్పారో చూసి అప్పుడు ప్రభుపాదుల వారు భాష్యంలో ఏమన్నారనే విషయాన్ని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మయ్యేవ మనాసై ఆద్యస్వ మయి బుద్ధిం నివేశయ నివసష్యసి మయ్యేవ అతవోర్ధం న సంశయః. మయ్యేవ మన ఆదస్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అతవోర్ధ్వం న సంశయః. దేవదేవుడనైనా నా మీదనే నీ మనస్సును స్థిరపరచు, నీ బుద్ధినంతా నా కొరకే ఉపయోగించు. ఆ విధంగా నీవు నిస్సందేహంగా నాలోనే సర్వదా నివసిస్తావు. ఎప్పుడు నా మీదే మనసు పెట్టి నీ బుద్ధి అంతా నా కొరకే ఉపయోగించే. కానీ ఏ పని చేసినా కూడా ఇది భగవంతుడికి సేవ చేసే దాంట్లో మనకి ఏమన్నా సాయపడదా అనే విషయం గురించి ఆలోచించుకుంటూ నువ్వు పని చేస్తే కనుకైతే నా దగ్గరికే వస్తావు అని భగవంతుడు చెప్తున్నారనమాట. ఇందులో మన గౌరాంగ దర్శనదాస్ చెప్పిన పుస్తకం కూడా మనం ఫాలో అవుతున్నాం కదా. అందులో ఏం చెప్పారో చూసి మనం ప్రభుపాదుల భాష్యానికి వెళ్దాము. 8, 9, 8-12 శ్లోకాల్లో భక్తి స్థాయిలో ఎలా పురోభివృద్ధి చెందాలి అనే విషయం గురించి తెలియజేశారని ఈ ప్రభుజీ చెప్తున్నారు. అందులో 8, 9 ఏంటంటే అంతర ఇంద్రియాలతో భక్తి, పైన బాహ్య ఇంద్రియాలతో కాకుండా అంతరేంద్రియాలతోటి భక్తి ఎలా చేయాలి అనేది చెప్తున్నారనమాట. నాయందే నీ మనసును స్థిరముగా నిలుపుము. మయ్యేవ మనాసయ్య అనేదానికి నాయందే నీ మనసును స్థిరంగా నిలుపుము, ఎల్లప్పుడూ నన్ను స్మరింపుము, ఇదియే స్మరణాత్మక భక్తి అనబడుతుంది. దాన్ని ఎప్పుడు నా మీదే కనుక మనసు పెట్టి నన్నే స్మరిస్తూ ఉంటే దాన్ని స్మరణాత్మక భక్తి, స్మరించే భక్తి అని అంటారట. ఇంకా నన్ను గూర్చిన చింతన ద్వారా నాయందే నీ బుద్ధిని అంతటిని నియుక్తం చేసి మయి బుద్ధిం నివేశయ. శాస్త్ర నిర్దేశానుసారము నాయందు నీ బుద్ధిని నియుక్తం చేస్తే ఇది మనన్నాత్మిక భక్తి అనబడుతుందన్నమాట. ఒకటి స్మరణాత్మక భక్తి. స్మరణాత్మక భక్తి అంటే మనస్సును స్థిరంగా పెట్టి ఆయన్నే స్మరించడాన్ని స్మరణాత్మిక భక్తి అంటారు.
ఈయన బుద్ధినంతటినీ ఆయన ఏందే కేంద్రీకరించి చేసేదాన్ని శాస్త్ర నిర్దేశానుసారం శాస్త్రంలో ఏం చెప్పారో అది మనం ఫాలో అవుతూ చేస్తే కనుకైతే అది మననాత్మిక భక్తి అనబడుతుంది అనమాట. దీనివల్ల ఫలితం ఏంటంటే ఈ విధంగా సదా నాయందే నీవు నిస్సంశయముగా నివసించవు. ఆ రెండు కనుక నువ్వు ప్రయత్నపూర్వకంగా చేయడానికి ప్రయత్నిస్తే కనుకైతే నాయందే నివసిస్తావు అని 8వ శ్లోకానికి గౌరాంగ దర్శన్ దాస్ చెప్తున్నారు. మనం ప్రభుపాదుల వారి భాష్యం ఏమిటో చూద్దాము. ప్రభుపాదుల వారి భాష్యం కూడా చిన్నగానే ఉంది. ఈ 3 పద్యాలకి 8, 9, 10 పద్యాలు, 3 ఇంపార్టెంట్ పద్యాలు, 3కి కొంచెమే ఉంది. అందుకని బహుశా ఈ ఎపిసోడ్లో 3 కంప్లీట్ చేసేసుకుంటే మన నెక్స్ట్ 13 నుంచి 18వ అధ్యాయాల వరకు జ్ఞాన యోగం అనుకున్నాం కదా, అందులో ప్రవేశిస్తాము. అయితే భాష్యంలో శ్రీల ప్రభుపాదులు వారు ఏమంటున్నారంటే, శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవలో నెలకొన్నవాడు ఆ దేవదేవుని ప్రత్యక్ష సంబంధంలోనే జీవిస్తారు. భక్తిలో ఉన్నప్పుడు ఆయన కనుసన్నల్లో మనం వెలుగుతున్నట్టే అనమాట. మనం ఒక అడుగేస్తే భగవంతుడు 10 అడుగులు వేస్తారు అని ఆచార్యులు చెప్తూ ఉంటారు. మనమంటూ అసలు ప్రయత్నిస్తే కనుకైతే వేసిన ఒక్కడుగు మనం వెనక్కి తీసుకోలేము అనమాట. ఇంకా ఆయనే గబగబా మన దగ్గరకు వచ్చి ఒక అడుగు వేసిన తర్వాత 10 అడుగులు ముందరకు వస్తారు. మన ఇద్దరి మధ్య 20 అడుగులు దూరం ఉందనుకుంటే మనం ఒక అడుగు వేయగానే ఆయన 10 అడుగులు వచ్చేస్తారు మన దగ్గరికి. మనం ఇంకో అడుగు ప్రయత్నపూర్వకంగా వేసామంటే మన దగ్గరికి వచ్చేస్తారు. ఆయన మనని కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. అందుకని మనం భక్తియుక్త సేవలో ఉంటే కనుకైతే మనం భగవంతుని యొక్క ప్రత్యక్ష సేవలో నా సంబంధంలోనే దేవదేవుని ప్రత్యక్ష సంబంధంలోనే నిలుస్తారని ప్రభుపాదుల వారు మనకి చెప్తున్నారు. కనుక అతని స్థితి ప్రారంభము నుండే దివ్యమై ఉండటంలో సందేహం లేదు. భక్తియుక్త సేవలో ప్రవేశించగానే కూడా అంటే ఈ నేళ్ళు చెయ్యాలి అని కాదు, మనం ప్రయత్నపూర్వకంగా చేస్తే విశుద్ధ భక్తులకి వెళ్ళాలి అంటే మనం అన్నీ మంచిగానే చేసుకుని ఆ స్టేజ్కి చేరాలంటే టైం పట్టినా కూడా మనం సాధనా భక్తిలో ఉన్న వాళ్ళకు కూడా ఒకసారి భక్తిలో ప్రవేశిస్తే మనం మొదటి నుంచే దివ్యమైన అనుభవాన్ని మనం పొందుతూ ఉంటాము అని పొందుతాము అనడంలో సందేహం ఏమీ అక్కర్లేదని ప్రభుపాదుల వారు అంటున్నారు. భక్తుడు భౌతిక స్థాయిలో జీవితాన్ని గడపకుండా కృష్ణునితోనే జీవితం గడుపుతాడు. మనం భౌతిక ప్రపంచంలో సంసార జీవితంలో ఉంటున్నా కూడా మనం సంసారాన్ని ముందుకు నడిపించాలి కదా, దానికోసం సంపాదన అవసరము, మిగతా భౌతిక పనులు అవసరము. అలా చేస్తూ కూడా భగవంతుని అది మన అనుక్షణం తెలుసుకుంటూ మనం చేసే పనులన్నీ ఆయనకు అనుసంధానం చేస్తూ ఉంటే కనుకైతే మనం భౌతిక ప్రపంచంలో ఉన్నా కూడా భౌతికంగా మన పనులు మనం మన కర్తవ్యం మనం నిర్వర్తించాలి కాబట్టి చేస్తున్నా కూడా శ్రీకృష్ణ భగవంతుని జీవితం గడుపుతారు అలాంటి భక్తియుత సేవలో ఉన్నవారు అని ఆ ప్రభుపాదుల వారు అంటున్నారు. భగవన్నామము భగవంతుడు అభిన్నము. అంటే మనకి భగవన్నామం వేరు, భగవంతుడు వేరు కాదు. మన నామం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఆ నామం చెప్తుంటే దానికి భగవంతునికి తేడా ఏమీ లేదని, అభిన్నము అంటే భిన్నం లేదు, రెండు వేరు కాదు అనే విషయం చెప్తున్నారు ఇక్కడ. అందుకే భక్తుడు హరే కృష్ణ మంత్రాన్ని జపించినప్పుడు శ్రీకృష్ణుని అంతరంగ శక్తి అతని నాలుకపై నర్తిస్తారు. ఆయన శక్తి భగవంతుని యొక్క శక్తి. అంటే మనం ఆ నామం చెప్పినప్పుడు నాలుకతో నామం పలుకుతున్నప్పుడు కృష్ణుడు ఆ నామరూపంలో మన నాలుక మీదే ఉంటాడు అని ఇక్కడ చెప్పడం. అతడు ఆహారాన్ని నైవేద్యం పెట్టినప్పుడు శ్రీకృష్ణుడు ప్రత్యక్షంగా ఆ ఆహార పదార్థాలను తింటాడు. మనం నైవేద్యం మనస్ఫూర్తిగా పెడితే ఆహార పదార్థాలను తీసుకుంటాడు. అంటే మనలాగా ఆయన మనకి కనిపించి చేతితో తీసుకుని తినడం కాదు. భగవంతుడు మనం ఇదివరకు కొన్ని శ్లోకాల్లో చెప్పుకున్నాము. భగవంతుడు ఉన్న అవయవాలతో నోటితో తినడమే, చెవులతో వినడమే కాకుండా అన్ని అవయవాలతోటి అన్ని పనులు చేయగలుగుతాడు. అందుకనే మనకి మనం నైవేద్యం పెట్టినప్పుడు ఆయన చూపు ద్వారా దాన్ని స్వీకరిస్తే ఆయన తిన్నట్టే అనమాట. ఆయన చూపు దాని మీద పడుతుంది అని ఇక్కడ చెప్పడం. అయితే కృష్ణుడు ప్రత్యక్షంగా ఆ ఆహార పదార్థాలు తింటాడు. ఇక భక్తుడు ఆ ప్రసాదాన్ని తిని శ్రీకృష్ణుడితో తన్మయత్వం చెందుతాడు. అంటే ఆయన తిన్న పదార్థం ఉచ్చిష్టం అంటారు. ఆ తిన్న పదార్థాన్ని మనం తిని ఆనందం అనుభవిస్తామని నారదుల వారికి అది చెప్పినప్పుడు, నారదులు పూర్వజన్మలో వాళ్ళ అమ్మ తల్లి ఒక దాసి అయితే ఆవిడ ఒక బ్రాహ్మణుల ఇంట్లో సేవ చేసేది. ఆమెతో పాటు నారదుల వారు కూడా అక్కడికి వెళ్తూ ఉండేవారు. ఒక చాతుర్మాసంలో మహామునులందరూ ఆ యొక్క గృహస్థి యొక్క అతిథులుగా వచ్చి 4 నెలలు అక్కడ ఉంటే తల్లితో పాటు నారదుల మహర్షి పూర్వజన్మలో వాళ్ళకి సేవ చేసుకుంటూ ఉంటే వాళ్ళు ఈ అబ్బాయి చేసిన సేవకి, చిన్నపిల్లాడు 8 ఏళ్ల పిల్లాడు చేసిన సేవకి మెచ్చి వాళ్ళు తిన్న ఉచ్చిష్టాన్ని
నారదుల వారికి ఇచ్చారట. అంటే వాళ్ళు తినగా మిగిలిన పదార్థం అది చాలా అలా దొరకడం చాలా అదృష్టం అంటారనమాట. వాళ్ళు అంటే వాళ్ళు విశుద్ధ భక్తులై ఉన్నప్పుడు, ఎవరు పడితే వాళ్ళని కాదు, వాళ్ళు విశుద్ధ భక్తులై ఉన్నప్పుడు అలాంటి ఉచ్చిష్టం కనుక మనకు దొరికితే ఆ ఉచ్చిష్ట ఫలితంగా మరుజన్మలో నారదుల వారి కింద ఆయన జన్మించారనమాట. అంతా మహోన్నతమైన భక్తిలో ఏమీ అక్కర్లేకుండా అనుక్షణం నారాయణ మంత్రం చెప్పుకునేంత భక్తిపూర్వకమైన జన్మ ఆయనకి లభించిందనమాట. అందుకని అలాగా మనకి ఒక భక్తుల యొక్క ప్రసాదం తింటేనే అంత అపురూపమైన జన్మ దొరికినప్పుడు భగవంతుని యొక్క ప్రసాదం మనం తింటున్నాము అంటే అది మనం ఆ భావంతో తినాలి. అక్కడ పెట్టేసాము, చూపించేసాము, ఒక మంత్రం చదివేసాము, 4 నీళ్ళు చూపించేసి చేయి తిప్పేసి ఆయనకి ఇచ్చేసాము, అది తినేస్తున్నాము కాదు. మనం అక్కడ పెట్టింది భగవంతుడు తిన్నాడు, ఆయన తిన్న పదార్థాన్ని మనం తింటున్నాము అనే భక్తిభావంతో ఆ సంపూర్ణమైన నమ్మకంతో మనం తిన్నామనుకోండి, ఆ ప్రసాదం తినేటప్పుడు కూడా మనకు ఒక విధమైన ఆనందం కలుగుతుంది. అది మనం గుడికి వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టే ప్రసాదం చూడండి ఎంత రుచిగా ఉంటుందో. అది గుడే కాదు, మన దగ్గర మన మందిరంలో పెట్టుకున్న దేవుడు కూడా మనం ఒక రాయినో లేకపోతే చేసిన మెటీరియల్ ఏ పదార్థంతో చేశారో ఆ పదార్థం ఇత్తడి విగ్రహం, లేకపోతే చెక్క విగ్రహం, రాగి విగ్రహం, వెండి విగ్రహం, పంచలోక విగ్రహం అలా కాదు. అసలు ఒకసారి మనం మందిరంలో పెట్టిన తర్వాత ఆ లోహాల పేరు అసలు మనం చెప్పకూడదు. అది ఒక మన నమ్మకంగా మనకి ఇష్టమైన భగవంతుణ్ణి మన దైవ మందిరంలో పెట్టుకున్నాం అంటే మనం ఆ ఇల్లంతా మనం ఆయనకి ఇచ్చేసినట్టు, ఆయన ఇంట్లో మనం ఉంటున్నట్టు అనుకోవాలన్నమాట. మన మందిరంలో ఆయన వచ్చి కూర్చున్నారు కాదు, ఒకసారి మనం కూర్చోబెట్టాక ఇది మొత్తం అంతా ఆయనకే అప్పగించేసాము అని ఆయన తిన్న పదార్థాలు మహాప్రసాదంగా అలా భావించి తింటే మనకి గుడికెళ్తేనే ప్రసాదం దొరుకుతుంది కాదు, మనం మనస్ఫూర్తిగా ధ్యానం చేసి భగవంతుని పెట్టి పదార్థం తింటే కూడా అందులో కూడా గుడిలో ఇచ్చిన ప్రసాదం తింటే ఎంత ఫలితం కలుగుతుందో మన దేవుడి గదిలో పెట్టిన భగవంతునికి పెట్టిన ప్రసాదం కూడా అంతే ఫలితాన్ని ఇస్తుంది. ఆ ఫలితంలో ఎక్కడ తేడా ఉండదు. అందుకే ఆయన మహా మహా దేవాలయాల్లో అంత పెద్ద విగ్రహంగాను నిలబడగలడు, మన ఇళ్లలో ఇంత చిన్న విగ్రహంగా కను కూడా రాగలరు. అందుకనే ఒకసారి మనం అక్కడ పెట్టారంటే అందుకే మన బాధలు కష్టాలు కూడా మనం భగవంతుని మన దేవుని పెట్టుకునే ఆల్టర్ ఎక్కడుందో గది ఉండొచ్చు, లేకపోతే మందిరం ఉండొచ్చు. మన సౌకర్యాలను బట్టి, మన అదృష్టాన్ని బట్టి అలాగా మన ఇంట్లో ఒక మందిరం అయితే లేకుండా ఉండదు. భగవంతుని పెట్టుకునే ప్లేస్ మందిరం అంటే అలా ఒక కట్టకపోయినా కూడా ఒక చిన్న మన గోడకి చిన్న పీట పెట్టో లేకపోతే చిన్న పీట వేసో భగవంతుని ఎక్కడైతే పెడతామో అదే మన గుళ్ళో మన ఇంట్లో ఆలయం అనమాట. ఆయన దగ్గర అలా పెట్టినప్పుడు అక్కడ మనం కూర్చుని మాట్లాడుతూ ఉండొచ్చు. మన వాళ్ళతో చెప్పుకోలేని విషయాలన్నీ కూడా ఆయన పరమాత్మగా ఉండవన్నీ వింటారు. కానీ మన నోటికి మనం పైన చెప్పామనుకోండి ఆ తృప్తి వేరు. ఒకళ్ళు వింటున్నారు, మనం వాళ్ళకి చెప్తున్నాము, ఇంకా విన్నాక ఆయన ఆ ఇబ్బందిని ఆయనే తీరుస్తారు అనే భావంతో మనం మాట్లాడేమనుకోండి ఆయన తప్పనిసరిగా వింటారనమాట. ఆయన ఇక భక్తుడు ఆ ప్రసాదాన్ని తిని శ్రీకృష్ణునితో తన్మయత్వం చెందుతారు. ఈ పద్ధతి భగవద్గీతలో ఇతర వేద సాహిత్యంలో ఉపదేశించబడిన అటువంటి సేవలో నెలకొనని వాడు అది ఎట్లా అవుతుందనే విషయాన్ని అర్థం చేసుకోలేడు. అంటే ఆయన మీద నమ్మకం ఉంటేనే మనము ఆ విషయాన్ని అర్థం చేసుకోగలుగుతాం అనమాట. ఇక్కడ మనకి 6-7 శ్లోకాల్లో సంలగ్నం నన్ను ధ్యానించే వాళ్ళకి వస్తారు అని చెప్పుకున్నాం కదా, జన్మసాగరం నేనే తీసేస్తానని చెప్పుకున్నాం కదా. అందులో ఆ విషయానికి వస్తే అందులో వరాహపురాణంలో కూడా ఓన్లీ భగవద్గీతలోనే కాకుండా వరాహపురాణంలో కూడా ఈ కింది శ్లోకం కనిపిస్తుంది. నయామి పరమం స్థానం అర్చితాధిగతం వినా గరుడస్కందం ఆరోప్య యథేచ్ఛమనివారిత. ఈ శ్లోకం సారాంశం ఏంటంటే ప్రభుపాదుల వారు మనకి ఏం చెప్పినా కూడా ఒక అథెంటేటివ్గా అంటే ఒక ఎక్కడైతే ఉందో నేను చెప్పట్లేదు, నాకు తోచింది నేను చెప్పట్లేదు అని చెప్పడానికి ఆయన ఈ పురాణాలన్నింటినీ కూడా వరాహ పురాణం, బ్రహ్మ సంహిత ఇలాంటివన్నీ తీసుకుని అందులో మనకు ఇప్పుడు చెప్తున్న విషయానికి సంబంధించిన శ్లోకాలు ఆయన చాలా మనకు చెప్తూ ఉంటారు. అందుకని ఈ శ్లోక సారాంశం ఏంటంటే భక్తుడు తన ఆత్మను ఆధ్యాత్మిక లోకాలకు చేర్చడానికి అష్టాంగ యోగాన్ని సాధన చేయవలసిన అవసరం లేదు. మనం అనుకున్నాం కదా అష్టాంగ యోగం చాలా కష్టమైనది. అష్టాంగ యోగులు పంచాగ్ని చుట్టూ అగ్ని పెట్టుకుని పైన సూర్యుడు వణమండుటంలో ఉన్నప్పుడు అందులో ఒంటికాల మీద నుంచి తపస్సు చేయడం లాంటివన్నీ అష్టాంగ యోగంలో ఉంటాయన్నమాట. చలికాలంలో
బొడ్డు లోతు వరకు చలి నీళ్ళల్లో ఉండి ధ్యానం చేసే పద్ధతి, ఇలాంటివన్నీ అష్టాంగ యోగంలో ఉంటాయన్నమాట. అలాంటి చేయడం అలా అవసరం లేదు. ఆ బాధ్యతను స్వయంగా భగవంతుడే స్వీకరిస్తాడు. మనం అది తానే స్వయంగా ఉద్ధరించేవాడిని అవుతానని ఆ దేవదేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్పాడనమాట. ఆధ్యాత్మిక ఆకాశాన్ని చేరడానికి భక్తుడు ఎంతో అనుభవజ్ఞంగా అయ్యేంత వరకు వేచి ఉండవలసిన అవసరం లేదు. మనకి జ్ఞానం, వేదాలు అవన్నీ చదివితే కనుకైతే అందులో ఒక స్థాయికి వస్తేనే మనకి డిగ్రీలు ఇస్తారు. అది ఘనాపాటి అని. అలాంటివన్నీ రావాలి అంటే దానికి చాలా కష్టపడి గురుకులంలో గురువు దగ్గరుండి కొన్ని సంవత్సరాలు వరుసగా 5 ఏళ్ళని 10 ఏళ్ళని ఆ కోర్సులు మనం మామూలు స్కూల్లో డిగ్రీలు చేయడానికి ఇంటర్మీడియట్ 2 2 ఏళ్ళని, డిగ్రీ 3 ఏళ్ళని అలా చేస్తాం కదా. అలాగా వేదాలు నేర్చుకునే వాళ్ళకు కూడా ఒక్కొక్క దానికి స్మార్థమని, వైష్ణవని అలా ఉంటాయి కదా. వాటికి కూడా ఇన్ని సంవత్సరాలు గురువుగారి దగ్గర ఉండి చదువుకుంటే దానిలో కొంత జ్ఞానం సంపాదిస్తారు. కానీ భక్తుడు అనేవాడు అంత అనుభవం వచ్చి అన్నేళ్ళు ఆ గురువు దగ్గర ఉండి చేసుకోవాల్సిన అవసరం లేకుండా గురువు చెప్పినట్లు మనం చిన్నగా చేస్తే కూడా మొదటి నుంచే కూడా మనకి దారి సుగమం అయిపోతుంది అని ఇక్కడ చెప్తున్నారనమాట. బాలుడు తన తల్లిదండ్రుల చేతనే పూర్తిగా సంరక్షింపబడతాడు. అందుకే అతని స్థితి సురక్షితంగా ఉంటుంది. మన చిన్నపిల్లలు చూడండి, వాళ్ళంతటా వాళ్ళు నా పని నేను చేసుకుంటాను అంటే తల్లిదండ్రులు మన ఆధీనంలోనే వాళ్ళు ఉంచుకుంటాం. వాళ్ళు ఏం చేసిస్తారో ఎలా చేస్తారో ఇప్పటి నుంచే వదిలేయడం కాదు అని తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో అదేవిధంగా భక్తుడు యోగ సాధన ద్వారా ఇతర లోకాలకు తనను చేర్చుకునే యత్నం చేయవలసిన అవసరం లేకుండా భగవంతుడే ఆ పని చేస్తాడు అని. అంటే మనం పని చేస్తాం. మనం చిన్నపిల్లలు చేస్తుంటే వెనకాల తల్లిదండ్రులు ఎలా కూడా ఉండి వాళ్ళని చేయడానికి వాళ్ళకి సహాయపడుతుంటారో అలాగే మనం భక్తుడు యోగ సాధన ద్వారా ఇతర లోకాలకు తనను చేర్చుకునే యత్నం చేయవలసిన అవసరం లేదు. అంటే అష్టాంగ యోగం చేయవలసిన అవసరం లేదనుకున్నాం కదా. అలాగా పైగా పరమానుగ్రహంతో భగవంతుడు తన గరుడ వాహనం మీద ఎగురుతూ శీఘ్రంగా వచ్చి భక్తుడిని సంసారం నుండి ఉద్ధరిస్తాడు. ఒకసారి భక్తిలో మనం ప్రవేశించాము అంటే భగవంతుడు ఏదో విధంగా వచ్చి మనకి అంటే కింద శ్లోకాల్లో కూడా చెప్పుకున్నాం, మన దగ్గర ఉన్నది తీసేయడు, పోనివ్వడు, మనకి లేనిది మనకి ఇస్తాడు. భగవంతుని భక్తిలో చేరితే నేను ఆ పని చేస్తాను అని ఇదివరకు శ్లోకాల్లో కూడా చెప్పారు కదా. సముద్రంలో పడిన వ్యక్తి ఎంతో కష్టంతో సంఘర్షణ చేసినా గజ ఈతగాడైనా తనను తాను రక్షించుకోలేడు. సముద్రం అనేది చాలా పెద్దగా బాగా ఉధృతంగా అలలతో ఉంటుంది కదా. అందులో పడిపోయినప్పుడు గజ ఈతగాడైనా సరే ఆ అలల యొక్క ప్రభావాన్ని తట్టుకుని పైకి చేరడానికి చాలా కష్టపడతాడనమాట. కానీ ఎవరైనా వచ్చి అతడిని నీళ్ళ నుండి బయటకు తీస్తే వెంటనే రక్షింపబడతాడు. ఎవరైనా వచ్చి సాయం చేస్తే వెంటనే రక్షింపబడతాడు కదా. అదేవిధంగా భగవానుడు తన భక్తుడిని ఈ భౌతిక అస్తిత్వం నుండి బయటకు తీస్తాడు. భక్తిలో మనం వచ్చామంటే భగవంతుడు తప్పకుండా అన్నీ పైకి తీస్తాడు అని 7 శ్లోకాల్లో చెప్తే 8వ శ్లోకంలో భగవంతుడికి నైవేద్యం పెట్టడం అవన్నీ చేస్తే మనం భగవంతుని ప్రసాదం తినడం చేస్తే మనం భగవంతుని మనని తప్పకుండా రక్షిస్తాడు అని నాలోనే దాన్ని మనస్సు బుద్ధి ఆయన మీద కేంద్రీకరిస్తే నాతోనే సర్వదా నివసించడానికి అవకాశం ఉంటుందని అర్జునుడికి భగవంతుడు చెప్తున్నారనమాట. ఇందులో ఇంకా 9వ శ్లోకానికి వస్తే కనుకైతే అధచిత్తం సమాధాతం నశక్నోషి మయి స్థిరం అభ్యాస యోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. అధచిత్తం సమాధాతం నశక్నోషి మయి స్థిరం అభ్యాస యోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. హరే కృష్ణ. సారీ దీనికి గౌరాంగ దర్శన ప్రభుజీ ఏం చెప్పారో ఒకసారి చూద్దాము. 9వ శ్లోకం. నీ మనస్సును కృష్ణుని యందు లగ్నం చేయుటకు ప్రయత్నించము. మనస్సు ఆయన యందు లగ్నం చేయడానికి ప్రయత్నించు. నీ మనస్సును స్థిరముగా నాయందు లగ్నం చేయుటకు సమర్థుడు కానిచో ఆ పన్ను ఒకవేళ చేయలేకపోతే భక్తి యోగం నందలే విధి విధానములను అనుసరించుటకు ప్రయత్నించము. అంటే అభ్యాస యోగం అనమాట. భక్తి యోగం చేయడానికి, భక్తిలో ముందరకెళ్ళడానికి భక్తి యోగంలో ఏం చెప్పారో అవి అనుసరించడానికి, అభ్యాసం చేయడానికి ప్రయత్నించు.
తద్వారా మనస్సును స్థిరపరచుటకు ప్రయత్నించము. అది సాధన భక్తి. అలాగా ఆ భక్తి యోగంలో చెప్పినవి కనుక నువ్వు ఫాలో అవుతూ ఉంటే కనుకైతే అది అలా చేసి చేసి నీ మనస్సు స్థిరంగా ఉండేలాగా సాధన చేయమంటున్నారు. అనగా ఇంద్రియార్థముల నుండి మనస్సును మాటి మాటికి మరలించి దేవదేవునిపై లగ్నం చేయము. ఇదియే అభ్యాస రూప భక్తి అనబడును. మనం పనులు చేస్తున్నప్పుడు ఒక్కోసారి, లేకపోతే జపం చేస్తున్నప్పుడు ఒక్కోసారి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకొచ్చి భగవంతుని మీద ఎలా పెడతామో అలాగా మనం ఏ పని చేస్తున్నా కూడా ఇది భగవంతుడికి ఇష్టమయ్యేలా మనం చేద్దాము అని ఆ మనస్సుని ఆ భగవంతునికి అనుసంధానం చేస్తూ ఉంటే ఇది అభ్యాస రూప భక్తి అనపడుతుంది అనమాట. మనకి 8వ శ్లోకంలో ఒకటి స్మరణాత్మక భక్తి, రెండోది మననాత్మక భక్తి చెప్పారు. ఇది సాధనా భక్తి. అది స్మరించుకోవడం, ఇదేమో ఆయన్ని మననం చేయడం మననాత్మక భక్తి, ఇది స్మరణాత్మక భక్తి, స్మరణాత్మక సాధన భక్తి. 3 రకాలు చెప్పారు ఇప్పుడు. ఒకటి స్మరణాత్మక భక్తి, 2 మననాత్మక భక్తి, ఇది సాధన భక్తి. దీనివల్ల ఫలితం ఏమొస్తుందంటే నన్ను పొందు కోరికను వృద్ధి చేసుకోగలుగుతావు. అంటే మనం వెనక్కి వెళ్ళిపోకుండా ఆయన దాని సాధన ద్వారా మనం మన భక్తిని వృద్ధి చేసుకోవడానికి పనికొస్తుంది ఇలా చేస్తే అని చెప్తున్నారనమాట. అభ్యాస యోగం అంటే ప్రామాణిక ఆచారణ శిక్షణలో మానవుడు భక్తి యోగాభ్యాసమును అనుసరించుచు శ్రీకృష్ణుని యొక్క పవిత్ర నామజపం చేయుట, పుష్పములు పుష్పమాలికలు సమర్పించుట మరియు శ్రీ విగ్రహములకు భోగ ప్రసాదమును సిద్ధం చేయుట, భగవంతునికి అర్పించిన పిమ్మట ప్రసాదమును గ్రహించుట, భక్తుల నుండి శాస్త్రములను శ్రవణము చేయుట వంటి కార్యములను తప్పక చేయవలను. ఇది అభ్యాస యోగం కింద వస్తుందన్నమాట. పైన ఉదహరించిన 3 రకములైన భక్తి విధానములు స్మరణాత్మిక, మననాత్మిక మరియు మననాత్మిక మరియు అభ్యాస రూప ప్రారంభ దశలో మనస్సు చేతను బుద్ధి చేతను అంతరముగా ఆచరింపవలేను. జ్ఞానవంతులు మరియు అపరాధములు చేయనంటి వారు వీటిని సులభముగా ఆచరించగలుగుతారు. అల్పజ్ఞులు అయిన వారికి మాత్రం వీటిని ఆచరించట కష్టతరమగును. మనస్సు గాలి వలనే చంచలమొకటి వలన దానిని నిగ్రహించుట మానవునికి సాధ్యపడకపోవచ్చును. క్రమక్రమముగా మనస్సును నిగ్రహించే అభ్యాసం కూడా చేయజాలని వారి కొరకై శ్రీకృష్ణుడు ఇంకొన్ని విషయాలు కింద సూచికలో కింద శ్లోకంలో నెక్స్ట్ 10వ శ్లోకంలో చెప్తున్నారు అని ఇక్కడ గౌరాంగ దర్శనం ప్రభుజీ అంటున్నారు. మన శ్రీల ప్రభుపాదుల వారు ఏమంటున్నారు కూడా ఒకసారి చూద్దాము. ఓ అర్జున, ధనంజయ, ధనాన్ని ఆర్జించేవాడును ధనంజయ అంటారట. నీ మనస్సును క్రమం తప్పక నా మీద స్థిరపరచలేకపోతే అప్పుడు భక్తి యోగ నియమాలను అనుసరించు. ఆ రకంగా నీవు నన్ను పొందే కోరికను పెంచుకోవాల్సింది. భక్తి యోగాన్ని అనుసరించి నన్ను చేరాలనే కోరికని నువ్వు పెంచుకుంటూ వెళ్ళమని చెప్తున్నారు. దీనికి ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే ఈ శ్లోకంలో 2 రకాల భక్తి యోగ పద్ధతులు సూచించబడ్డాయి. దివ్యమైన ప్రేమ ద్వారా దేవదేవుడైన శ్రీకృష్ణుని పట్ల నిజంగా పెంచుకున్న వారిది మొదటిది అన్వయిస్తుంది. అంటే ఆయన దివ్యమైన ప్రేమ ద్వారా శ్రీకృష్ణ పట్ల నిజంగా మనం బాహ్యంగా వీళ్ళు చూస్తున్నారు అందుకని మనం భక్తి చేస్తున్నట్టు నటిద్దాము అనుకోవడం కాదు. మనం మనస్ఫూర్తిగా మనం దివ్యమైన ప్రేమను మనం ఆయన మీద దేవదేవుడి మీద శ్రీకృష్ణ పట్ల నిజంగా అనురక్తిని పెంచుకునే వాళ్ళది భక్తి మొదటి భక్తి కింద వస్తుంది. రెండోది దివ్యమైన ప్రేమ ద్వారా పరమపురుషుని పట్ల అనురక్తిని పెంచుకోని వానికి ఇంకొకటి అన్వయిస్తుంది. 2 రకాల భక్తుల్లో ఒకటి ఆయన మీద ప్రేమను పెంచుకునే వాళ్ళు కొంతమంది ఉంటే ఆయన మీద ప్రేమ పెంచుకోని వాళ్ళు కొంతమంది. ఆ రెండు రకాల భక్తి ఉంటుందని ఇక్కడ చెప్తున్నారు. కృష్ణునిపై అనురాగ స్థాయికి తుట్టతదుకు చేరుకోవడానికి భక్తుడు అనుసరించవలసిన నియమ నిబంధనలు ఈ ద్వితీయ శ్రేణికి చెప్పబడతాయి. అంటే కృష్ణుడు మొదట్లో లేకపోయినా ఆఖరికి ఆయన దగ్గరికే వెళ్ళాలి అనేవాళ్ళు ఈ 2వ కోవకి చెందుతారు అని ప్రభుపాదుల వారు అంటున్నారు. ఇంద్రియాలను పవిత్రీకరించడమే భక్తి యోగము. ప్రస్తుతము భౌతిక అస్తిత్వంలో ఇంద్రియాలు భోగంలో నెలకొనిన కారణంగా సర్వదా అపవిత్రంగా ఉంటాయి. మనం భౌతిక కోరికల మీద మనస్సు అన్ని విషయాలు కూడా భౌతిక వస్తువుల మీద భౌతిక కోరికల మీద మన మనస్సుని దాని మీద పెట్టినందువల్ల మన ఇంద్రియ భాగంలో మన కారణంగా మొత్తం ఇంద్రియాలన్నీ అపవిత్రంగా ఉంటాయి. కానీ భక్తి యోగ సాధన ద్వారా ఇంద్రియాలు పవిత్రమవుతాయి. మనం భక్తి యోగం చేసి సాధన చేసి భగవంతుని యందు మనం మనస్సును అనుసంధానం చేసి అవి మనం ఆయన్నే ప్రేమిస్తూ ఆయన మీద భక్తిని పెంచుకుంటూ అనురాగాన్ని పెంచుకుంటూ అనురక్తిని పెంచుకుంటూ ఉంటే కనుకైతే ఈ ఇంద్రియాలు
పవిత్రమవుతాయని ప్రభుపాదుల వారు అంటున్నారు. అటువంటి పవిత్ర స్థితిలో అవి నేరుగా భగవంతునితో సంపర్కంలోనికి వస్తాయి. మన ఇంద్రియాలు ఒకసారి పవిత్రం అయిపోతే కనుకైతే భగవంతునితో డైరెక్ట్ ఆయనతోటి మనం అనుసంధానం సంపర్కంలోకి వస్తామంటే ఆయన కనుసన్నల్లోకి మనం చేరిపోతాం. ఈ భౌతిక అస్తిత్వంలో నేను ఎవరో ఒక యజమాని సేవలో నెలకొని ఉండొచ్చు, కానీ నిజానికి నేను ప్రేమతో నా యజమానిని సేవించను. మనం చూస్తూ ఉంటాం చూడండి, ఏదో కొంత డబ్బు కొరకే నేను అతన్ని సేవిస్తాను. యజమాని కూడా ప్రేమతో ఉండడు, అతడు నా నుండి సేవ తీసుకుని జీతం ఇస్తాడు. అంటే ఇక్కడ ప్రేమ అనే ప్రశ్నే లేదు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో భక్తుడు విశుద్ధ ప్రేమ స్థాయికి ఎదగాలి. ప్రస్తుత ఇంద్రియాలతో చేయబడే భక్తియుత సాధన ద్వారానే ఆ ప్రేమ స్థాయి సాధించబడుతుంది. మనం రోజు చూసుకుంటే మనం ఉదాహరణ చూసుకుంటున్నాం అనుకోండి, ఎదురుగుండా మనకి అందరి ఇళ్లలో కనిపించేది పని మనిషి ఒక 4-5 ఏళ్ళు కంటిన్యూస్గా ఒక వరుసగా మన దగ్గరే పనిచేస్తుంది అనుకోండి, ఇంచుమించుగా అమ్మాయి మన ఇంట్లో ఒక సభ్యురాలుగా అయిపోతుంది. ఏదున్నా అంటే మనం ఏది చెప్పాలన్నా కూడా సంశయించం, ఏ పని చెప్పాలన్నా. అలాగే కొన్ని మనం అన్ని పనులు చేయించుకుంటూ ఉంటాం కదా, ఆ అమ్మ కూడా మనం చెప్పకుండా కూడా కొన్ని పనులు చేసేస్తూ ఉంటుంది. మనకి ఏది కావాలి అని మనం అనుకునేలోగా ఆలోచిస్తుంటే ఇది కావాలనుకుంటున్నట్టున్నారు, మనం చేసి పెడదామని చేసి పెడుతుంది. అంటే ఇంచుమించుగా మన కుటుంబ సభ్యురాలుగా అయిపోయినట్లుగా ప్రవర్తిస్తుంది కొన్నాళ్ళు కంటిన్యూస్ వరుసగా మన దగ్గరే పనిచేస్తే. కానీ నువ్వు నాలుగు నుంచి నువ్వు నా దగ్గర చేసావు కదా, నువ్వు నా కుటుంబ సభ్యురాలుగా ప్రవర్తిస్తున్నావు కదా, ఇంకా నీకు ఫస్ట్ నుంచి జీతం ఇవ్వను, నువ్వు నాలో మనిషి అయిపోయావు కదా, చేసేసే అంటే చేస్తారా? చెయ్యరు. అది అంతా అలా చేస్తున్నా కూడా, ఎంత మనం చెప్పినట్టు విన్నా లేకపోతే చెప్పకుండా కూడా మన చేతిలో పని అందుకుని చేసినా కూడా వాళ్ళు ఆ జీతంతో డబ్బుతోటే లింక్ ఉంటుందన్నమాట. ఎందుకు ఒక నెల నువ్వు రాలేదనో లేకపోతే నువ్వు సరిగా చేయలేదనో నీ జీతం కట్ చేస్తున్నానని చెప్పండి, ఒక 2 రోజులు చెప్పకుండా మనసు 10 రోజులు జీతం ఇవ్వండి, నీకు 20 రోజులు ఇస్తాను అన్నారనుకోండి, మొన్నటి తను వస్తుందో రాదో డౌట్. అంత ఇదిగా మనతో ఇన్నాళ్ళు మన దగ్గర ఉండి మనం ఏది చెప్తే చేసి మనం చెప్పకుండా కూడా చేసి మన మనిషి కూడా ఆ డబ్బులు ఇవ్వము అనేసరికి రాదు, చెప్పలేము మనం వస్తుందని. అలాంటి ప్రేమ కాకుండా మనము ఆధ్యాత్మిక జీవితంలో భక్తుడు విశుద్ధ ప్రేమ స్థాయికి ఎదగాలి. సాధనా భక్తి నుండి విశుద్ధ ప్రేమకి ఎదగడానికి ప్రస్తుత ఇంద్రియాలతో చేయబడే సాధన, మన ఇంద్రియాలతో మనం చేసే సాధన ద్వారానే మెల్లిగా మనం ఆ స్థాయికి చేరుకోగలుగుతాం. అందుకని భక్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం చేజార్చుకోవడానికి ప్రయత్నించకుండా దాన్ని ఎలాగా ఆ ప్రేమ భక్తులతని ముందరికి తీసుకెళ్ళడానికి ఏమేమి అవసరం అనే విషయాలు మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ భగవంతునికి ఏది ఇష్టమో అది చేస్తూ మనం ఏ పని చేసినా కూడా ఇది మన భగవంతుని భక్తి వెంపు ఒక అడిగైనా వేయడానికి అవకాశం ఉంటుందా, లేకపోతే ఈ ఒక్కడుగు కిందకి జారిపోయే ఈ పని మనం చేస్తున్న పని భగవంతునికి ఇష్టమైన పని అవుతుందా, భక్తిలో ముందరకు వెళ్ళడానికి ఉపయోగిస్తుందా అని మనం రోజు చేసే పనులు కాకుండా ఏదైనా కొత్త పని చేసినప్పుడు ఒకసారి ఎవరైనా చెప్పారనో లేకపోతే ఇంకేదైనా సమస్య వచ్చిందో మనం ఏదైనా పని దానికి సమస్య సొల్యూషన్కి ఈ పని చేద్దాం అనుకున్నప్పుడు మనం ఒక్క నిమిషం మనం ఈ చేసే పని వల్ల మనం మనం ఇప్పుడు చేస్తున్న భక్తికి దూరం అవ్వం కదా, దాంట్లో ఇంకొంచెం ముందరకు వెళ్ళడానికే ఉపయోగిస్తుంది కదా అనే ఒక్క చిన్న ఆలోచన పెట్టుకుని మనం చేసే పనులన్నిటికీ భగవంతుడిని అనుసంధానం చేసుకుంటే కనుకైతే భక్తిలో మనం జారిపోకుండా విశుద్ధ భక్తి స్థాయికి చేరుకోవడానికి అవకాశం ఉంటుందని ప్రభుపాదుల వారు మనకి చెప్తున్నారు. ఈ భగవత్ ప్రేమ ప్రస్తుతము ప్రతి ఒక్కడి హృదయంలో నిద్రాణంగా ఉన్నది. మన అందరి మనసుల్లోనూ భగవద్భక్తి ప్రేమ అనేది ఉంటుంది. ఎందుకంటే మన ఆచార్యులు చెప్పినట్టు మనం గోలోకం నుంచి ఆయన దగ్గర సేవ చేస్తూ అది ఎందుకో నచ్చక భౌతిక ప్రపంచం మీద ఇష్టంతో మనం భౌతిక ప్రపంచంలో ఆనందాలు అనిపించాలనే ఉద్దేశంలో మనం కిందకు వచ్చేస్తూ ఉంటాం. అలా వచ్చినప్పుడు మనం అనిపించాలనుకుంటున్నామనే ఉద్దేశంలోనే మనకి భౌతిక ప్రపంచంలో అన్ని సౌకర్యాలు ఆయన ఇచ్చి పంపించాడు అనమాట. కానీ మనం ఎప్పుడైనా ఒక పిల్లవాడిని ఎక్కడికైనా వెళ్తాడు అంటే పంపించిన తర్వాత వాళ్ళ వెనకాల మనం కూడా వెళ్ళి ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడు అని ఎలా చూసుకుంటామో, అలాగే భగవంత్ అందరికీ తండ్రి అయిన ఆ భగవానుడు మన వెనకాల వచ్చి మనం ఏం చేస్తున్నాం అనే విషయాల్ని చూస్తూ ఉంటాడు. అందుకని మనలో ఆ భక్తి నిద్రాణంగా ఉంటుంది. ఉన్న భక్తిని మనము ఈ భౌతిక కోరికలు తీర్చుకోవడానికి కిందకు వచ్చేసి దాని మీద నివురు కప్పే నిప్పు అంటారు చూడండి, ఒక నిప్పు కణిక మీద బూడిద ఉంటే నిప్పు అందులో ఉన్నట్టు తెలియదు. అలాగే మన మనసులో నిద్రాణంగా ఒక భగవత్ ప్రేమ అనేది ఉంటుంది. అక్కడ ఆ భగవత్ ప్రేమ అనేక రకాలుగా ప్రకటనమైన అదంతా భౌతిక సాంగత్యంతో కలుషితమై ఉంటుంది. మన భౌతిక ప్రపంచంలో భగవంతుని మీద మనము భక్తిని ప్రకటించినా కూడా ఈ భౌతిక ఇంద్రియాల సుఖాలకి ఆనందాలకి అనుసంధానం చేస్తూ ఆ భక్తిని మనం ప్రకటిస్తే కనుకైతే అది కలుషితమైపోయి ఉంటుంది. ఎందుకంటే మనం గుడికి వెళ్తే చాలామంది అందరూ కూడా
నా కొడుకు ఉద్యోగం కావాలనో, నా కూతురు మంచి సంబంధం కావాలనో, అలాంటి చిన్న చిన్న భౌతిక ప్రపంచం యొక్క కోరికలతో వెళ్తారు కాబట్టి అక్కడ మనం భగవంతుడి మీద ఎంత భక్తి చూపించినా కూడా అది దివ్యమైన ప్రేమ కానీ దివ్యమైన భక్తి కానీ కాదనమాట. అది భౌతిక కోరికలతోటి కలుషితమైపోయి ఉంటుంది. ఇప్పుడు హృదయాన్ని భౌతిక సాంగత్యం నుండి శుద్ధిపరచాలి. నిద్రాణంగా ఉన్న సహజమైన కృష్ణ ప్రేమను జాగృతం చేయాలి. అదే సంపూర్ణమైన పద్ధతి. మనం భక్తి యోగంలో చెప్పిన నియమాల్ని పాటించి గురువు గారి దగ్గర గురువు ఏం చెప్పారో, శిక్షా గురువులు కానీ మన గురువులు కానీ చెప్పిన విధానం మనం పాటించి అందులో ముందరకెళ్తే కనుకైతే అప్పుడు భౌతిక సాంగత్యంలో ఉన్న మన ఇంద్రియాలు శుద్ధి అవ్వడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు శ్రీకృష్ణుడి మీద నిజమైన ప్రేమ జాగృతం అవుతుంది అనమాట. దానిలో మనం నిద్రాణంగా మన మనసులో ఉన్న ప్రేమ, అసలైన ప్రేమ ఏంటి అనేది అది బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది. బయటకు వచ్చేలాగా మన సాధన ఉండాలన్నమాట. భక్తి యోగ సూత్రాలను సాధన చేయటానికి సాధకుడు ప్రవీణుడైన గురువు నిర్దేశంలో కొన్ని నియమాల్ని తప్పక పాటించాలి. గురువుగారు చెప్పినట్టు గురువు నిర్దేశంలో అంటే మన ఇష్టం వచ్చినట్టు పుస్తకం చదివి చేసేయడం కాకుండా గురువుగారు ఏం చెప్పారో అనే విషయాల గురించి గురువుని ఆశ్రయించి గురువు చెప్పి కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. అందులో ఒకటి, తెల్లవారుజామునే నిద్ర మేల్కోవాలి, స్నానం చేయాలి, ఆలయంలో ప్రవేశించి స్తుతులు చేయాలి, హరే కృష్ణ మంత్రాన్ని జపించాలి. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం అంటారు కదా, అప్పుడు తప్పనిసరిగా లేచి స్నానం చేసి భగవంతుని ఆలయానికి వెళ్ళి అక్కడ ఆయన్ని స్తుతించాలి, హరే కృష్ణ మంత్రాన్ని జపించాలి. మనకి ఇప్పుడు రోజు పొద్దున్నే 4 గంటలకే గుడికి వెళ్ళే అవకాశం చాలామందికి ఉండకపోతుండొచ్చు. అంటే అలా తీరిక చేసుకుని అది భక్తిలో కంపల్సరీ బయటికి ముందరికి వెళ్ళాలి అని చేసేవాళ్ళు చాలామంది వెళ్తున్నారు. మనం కూడా మెల్లిమెల్లిగా ప్రయత్నించి వెళ్ళొచ్చు. కానీ ఒకవేళ అలా ప్రతిరోజు పొద్దున్నే మనం గుడికి వెళ్ళలేకపోయినా కూడా మన కనీసం మన దేవుడి దగ్గరైనా కొన్ని స్తోత్రాలు చదువుకొని బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి ఆయనకి స్తుతి చేస్తే కూడా మనం మెల్లిమెల్లిగా అదే సమయంలో భగవంతుని ఆలయానికి వెళ్ళడానికి కూడా అవకాశం మనం ఏర్పరచుకోవడానికి అవకాశం వస్తుందన్నమాట. హరే కృష్ణ మంత్రాన్ని జపించాలి. తర్వాత భగవంతునికి సమర్పించడానికి పూలు కోయాలి. శ్రీ విగ్రహానికి నైవేద్యం పెట్టడానికి రకరకాల ఆహార పదార్థాలు వండాలి, ప్రసాదం తినాలి. ఈ వివిధ నియమాలను భక్తులు తప్పకుండా పాటించాలి. ఇవన్నీ కనుక తప్పకుండా పాటిస్తే కనుకైతే, అంతేకాక అతడు విశుద్ధ భక్తుల నుండి భగవద్గీతను భాగవతాన్ని నిరంతరము వినాలి. ప్రతిరోజు ఎంతో కొంత భగవద్గీత భాగవతము విశుద్ధ భక్తుల నుండి వినాలి. ఈ పద్ధతి ఎవరినైనా భగవత్ ప్రేమ స్థాయికి చేరుస్తుంది. ఈ పద్ధతి కనుక మనం అనుసరిస్తే కనుకైతే మనని భగవత్ ప్రేమకి మన దివ్యమైన ప్రేమ భగవంతుని మీద కావాలి అనుకున్నాం కదా, ఆ స్థితికి ఈ ప్రయత్నం మనని అక్కడికి చేస్తుంది. తర్వాత భగవంతుని ఆధ్యాత్మిక సామ్రాజ్యం వైపుకు అతని పురోగతి నిశ్చయమైపోతుంది. ఒకవేళ ఒక్కసారి మనం భగవత్ ప్రేమ స్థాయికి చేరుకున్నామంటే తర్వాత ఆయన సాయుధ్యాన్ని గోలోకానికి వెళ్ళడం నిశ్చయమైపోతుంది. అంటే మనకి టికెట్ బుక్ అయిపోతుంది అనమాట. మనం ఆ టైంకి అది ఎక్కడమే అంతే, మనకి రిజర్వేషన్ అయిపోతుంది. నియమ నిబంధనలతోనూ గురుదేవుని నిర్దేశంలోనూ చేయబడే ఈ భక్తి యోగ సాధన భక్తుడిని తప్పకుండా భగవత్ ప్రేమ స్థాయికి తీసుకుని వస్తుంది. ఈలాగా మనం ఆ నియమాల్ని తప్పకుండా పాటించి ఈ భౌతిక కోరికల నుండి విడిపడి భగవంతుని మీద దివ్యమైన ప్రేమను పెంపొందించుకుని ఆయన సేవలో నిరంతరం చేసి మనం చేసే ప్రతి పనిని మన మనస్సుని బుద్ధిని ఆయనకి అనుసంధానం చేస్తే మనకి భగవద్ సామ్రాజ్యానికి వెళ్ళడం తథ్యము అని ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారి భాష్యంలో శ్రీకృష్ణుడు చెప్పిన ఈ పద్యానికి వివరణ ఇచ్చారు. తరపునికి 8-9 శ్లోకాలు అయ్యాయి. 10వ శ్లోకం కూడా అవుతుంది అనుకున్నాను, కానీ సమయాపమం ఎక్కువైపోతుంది. ఇంకా మనం అది కంగారు పడి దాన్ని సగం చెప్పుకోవడం కంటే మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో 10వ శ్లోకం ఏం చెప్పారు అనే విషయాన్ని తెలుసుకుంటే మనకి 12వ అధ్యాయం కంప్లీట్ అయిపోతుంది. అక్కడికి భక్తి యోగం పూర్తవుతుంది. మళ్ళీ ఇంకొన్ని విషయాలతో ఇంకో శ్లోకంతో మళ్ళీ శనివారం ముందరికి వస్తాను. అంతవరకు సెలవు. ఇందులో చెప్పిన దాంట్లో ఏవైనా 1-2 మంచి విషయాలైనా ఉంటే అవి శిక్షా గురువుల యొక్క కరుణాకృప కటాక్షాలు. ఈరోజు మంగళాచరణం చేసుకోకుండా చెప్పేశాను. అది ఎందుకు భగవంతుడు ఎలా చెప్పించాడో ఇప్పుడు చెప్పుకుందాం. పోని మంగళాచరణం చెప్పుకొని శిక్షా గురువులకి ప్రణామాలు అర్పించుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్వున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీ చైతన్య మహాదేవ్
ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీ చైతన్య ఒకసారి ముందరికి వెనక్కి అయితే భగవంతుడు మన మీద కరుణ చూపించడు. జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపథకమలం శ్రీగురూన్ వైష్ణవాశ్చ శ్రీరూపం సాగరజాతం సహగణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం భర్జనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధౌ దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నీతినామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్ప ఓం నమో మహావదన్యాయ కృష్ణప్రేమ ప్రదాయ చ కృష్ణాయ కృష్ణ చైతన్యనామ్నే గౌరద్విషే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మూకం కరోతి వాచాలం వంగం లంగాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. శిక్షాగరులు శ్రీ ఋషికేశ్ దాస్ ప్రభుజీ, రఘునాథపురి ప్రభుజీ, గోవర్ధనగిరి దాస్ ప్రభుజీ, రేవతి మాతాజీ, రసరాణి మాతాజీ వీళ్ళందరికీ అంజలి ఘటిస్తూ పాదాభివందనం చేసుకుంటూ ఈ నేను చెప్పిన దాంట్లో ఏదున్నా ఆ శిక్షాగురువుల యొక్క శ్రీకృష్ణ దేవాదేవుడైన శ్రీకృష్ణ యొక్క కరుణా కటాక్షాలు కృపే. ఇందులో ఏదైనా ఒకవేళ నేను చెప్పడంలో పొరపాటు ఏదైనా జరిగితే నా అజ్ఞానం వల్ల జరిగిందే, కానీ గురువుల చెప్పిన దాంట్లో చెప్పింది నేను గ్రహించడం సరిగా గ్రహించక మీ ముందు చెప్పినట్టే లెక్క అది. అందుకనే భగవంతుడు మనకి ముందు ఏం జరుగుతుంది అనేది ఆయనకి ఎక్కువ తెలుస్తుంది. ఎందుకంటే మామూలుగా నేను ఎప్పుడు హరే కృష్ణ మంత్రం చెప్పేటప్పుడు ఓన్లీ పంచతంత్ర మంత్రం ఒకటే చెప్పి హరే కృష్ణ మంత్రం చెప్తాను మామూలుగా 11 సార్లు చెప్పేటప్పుడు. ఈరోజు ప్రభుపాదులు వాళ్ళు తలుచుకున్నాను, వాంఛాకల్పి చెప్పాను. వాంఛాకల్పి తరపు కూడా నా చేతి చెప్పించారు. ఎందుకంటే బహుశా అవి చెప్పిన తర్వాత నేను మంగళాచరణం మర్చిపోతాను అని తెలుసు కాబట్టి నన్ను ముందర తలుచుకొని వెళ్ళావు, ఇప్పుడు మంగళాచరణం చెప్పేటట్లేవు అని ఆయన ప్రభుపాదుల వారిని తలుచుకునేలాగా వాంఛాకల్ప శ్లోకం చెప్పేలాగా నాకు ఆ బుద్ధిని ప్రేరేపించారనమాట. అది అవ్వగానే నేను మామూలుగా తప్పనిసరిగా మంగళాచరణం చెప్తాను కదా. నేనేం చేస్తాను అనేది ఆయనకు తెలుసు కాబట్టి ముందర ఆ రెండు నా చేత చెప్పించారు. అందుకనే మన జీవితంలో ఏది జరిగినా కూడా దాన్ని భగవంతుని ఏం చేశాడు అనే దానికి అన్వయించుకోవడం నేర్చుకోవాలి. అలా అన్వయించుకుంటే ఓహో ఇది జరుగుతుందని ఆయన తెలుసు కాబట్టి పరమాత్మ మన హృదయంలో ఉండి మన ఆలోచనల్ని మనం చేయాలనుకున్న వాటిని అన్నింటినీ గ్రహిస్తూ ఉంటాడు కాబట్టి దానికి అనుగుణంగా ఆయన ఏం చేయాలో చేస్తూ ఉంటారనమాట. అలాగా ఈరోజు నేను ప్రతిసారి హరే కృష్ణ మంత్రం చెప్పే ముందర వాంఛాకల్ప తరుభ్యశ్చ అనే శ్లోకం కానీ లేకపోతే ప్రభుపాదుల శ్లోకం కానీ ఎప్పుడు చెప్పను. ఈరోజు ఆ రెండు నా చేత చెప్పించి నువ్వు మంగళాచరణం మర్చిపోతావు ఆఖరిని చెప్తాగానిలే మంగళాచరణం అని ఆయన నాకు ముందర ఆ రెండు చెప్పించారు నా చేత. హరే కృష్ణ. ఎప్పుడు చెప్తున్నట్టుగా శ్రీకృష్ణ కృపామూర్తి ప్రభుపాదుల వారికి నేను చెప్పిందంతా అంకితం చేస్తూ సెలవు తీసుకుంటాను. హరే కృష్ణ. మళ్ళీ ఇంకొన్ని విషయాలతోటి నేను ముందరకు వస్తాను. హరే కృష్ణ మంత్రం 11 సార్లు. ఓం జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎప్పటికి సెలవు. ఇంకొన్ని విషయాలతో మళ్ళీ మీ ముందరకు వస్తాను. కొంతమంది నా సౌండ్ సరిగా రావటం లేదని చెప్పారు, నాకు మామూలుగా చెప్పారు. ఇంకెవరో మమతాజీ కూడా, ఒక మాతాజీ కూడా నాకు కామెంట్ బాక్స్లో పెట్టారు. నేను దీంట్లో అయితే ఫుల్ సౌండ్లోనే చేస్తున్నాను. ఒకవేళ మైక్ అవసరమేమో, అదే నా వద్ద టెక్నికల్గా దీని గురించి అంత పెద్ద తెలిసిందాన్ని కాదు. ఏదో మీరు 4 మాటలు మీకు చెప్పి అది యూట్యూబ్లో పంచుకోవడం పని చేస్తున్నాను. కానీ నేను తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్ చేసే టైంకి ఇంకేదైనా మైక్ లాంటిది ఏమైనా అవసరమేమో అది తెచ్చి పెట్టుకుని చేస్తాను. నేనైతే ఇందులో ఫుల్ సౌండ్లో చేస్తున్నాను, కానీ ఇంకొంచెం ముందరకు కూర్చొని చేయాలి అంటే నా మొహం మరి ఇలా ముందరకు వచ్చేస్తుందనే ఉద్దేశంలో ఈ మాత్రం కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్కి నేను ఆ మైక్ అనేది ఏంటో చూసి దాన్ని ఉపయోగించి చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా? అంతవరకు సెలవు. హరే కృష్ణ.